హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్కే కిచెన్. ఈరోజు నేను పచ్చి జీడి గింజలు ములక్కాడ కూర వండుతున్నానండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. జీడి గింజలు చెట్టు నుండి కోసిన ఒక 2 రోజులు ఇంట్లో నిలవ ఉంటే పప్పు తోడుకుని గట్టిగా ఉంటుందండి. ఒక 2 రోజుల తర్వాత చేతులకు నూనె రాసుకునండి గింజలు సగంలోకి బద్దల కింద కొయ్యాలండి. చాకుతో వీలైతే చాకుతో కోయచ్చండి, లేదా కత్తిపీటతో కూడా కోసుకోవచ్చండి. ఇలా మొత్తం జీడి గింజలన్నీ కూడా బద్దల కింద చేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ కానీ చాకు కానీ తీసుకునండి, వీడియోలో చూపించినట్టుగా మధ్యలోకి కొద్దిగా కదిపితే లోపల పప్పు అనేది బయటకు వచ్చేస్తుందండి. మొత్తం జీడి గింజ బద్దలన్నీ కూడా ఇలాగే సపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పులో వేడి నీళ్ళు వేసి ఒక 2 నిమిషాలు వదిలితే ఇలా నీళ్ళని చేంజ్ అవుతాయండి. పైన ఉన్న తోలు కూడా ఈజీగా ఊడొచ్చేద్దండి. ఒక్క 2 నిమిషాలు వేడి నీటిలో ఉంచండి. ఈ నీళ్ళన్నీ తీసేసి మంచినీటిలో 2-3 సార్లు కడగండి. పైన ఉన్న తొక్క తీసేయాలండి. జీడిపప్పులో ఉన్న తొక్క అంతా తీసేసిన తర్వాత అండి ఒక 2 కుంకుడుకాయలు నానబెట్టుకునండి రసం తీసుకోవాలండి. రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుంకుడుకాయల రసం వేసి జీడిపప్పును శుభ్రంగా కడుక్కోవాలండి. అలా కడగడం వల్ల జీడి అనేది ఉండదు. తర్వాత 2 సార్లు మంచినీళ్ళతో కడిగి ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి చిటపటలు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 3 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఒక పక్క ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగా ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి సన్నని మంట మీద 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ ముక్క సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు మూత పెట్టి అలా వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ సన్నని మంట మీద మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గినాయి కదండి. ఇందులో పెద్ద సైజు ములక్కాడ ఒకటి కోసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ములక్కాడ ముక్కలు వేసేసండి ఒక్కసారి కలిపి ఇప్పుడే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, 2 టమాటో ముక్కలు, కొద్దిగా కొత్తిమీర కాడలు వేసండి మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేయాలండి. ఈ జీడిపప్పు కూడా కూరగాయలతో పాటు సాఫ్ట్గా మగ్గాలండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాలు సన్నని మంట మీద మగ్గనివ్వాలి. ములక్కాడ ముక్కలు మగ్గుతుండగా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలండి. అడుగు పెట్టకుండా ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి పచ్చివాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలండి. అలా వేగిన తర్వాత నేను ఇంట్లోనే సిద్ధం చేసి పెట్టుకున్న గరం మసాలా వేసానండి. నేను కూరగాయలకు ఈ మసాలానే వాడతానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసానండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి కారం సరిపోతుందండి. కారం కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని సరిపడిన నీళ్ళు వేసుకుని ఒకసారి మొత్తం కూర అంతా కలిపేలాగా కలుపుకునండి మూత పెట్టి ఉడకనివ్వాలండి. కూర ఉడుకుతుండగా మధ్య మధ్యలో మూత తీసి అడుగు పెట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. నేను సేవంటి దాకలో వండలేదండి, ఎందుకంటే అంత మంచిది కాదని ఐరన్ మూకుడు తీసుకున్నానండి, అందులో వండుతున్నానండి. ఇప్పుడు కూర దగ్గర పడిందండి. ఇలా అయితే సరిపోద్దండి కరెక్ట్గానండి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసి కూర దించేసుకోవడమే అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసి సర్వ్ చేసుకోవడమేండి. ఎంతో రుచికరమైన కమ్మనైన ములక్కాడ జీడిపప్పు కూర అయితే రెడీ అయిపోయిందండి. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి. మరీ నచ్చితే లైక్ చేయండి.